పల్లెలో తొలగించు భేదాలు, నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు. చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా పాడంగా, కలగలిసి ఉండాలి దండుగా, కడదాకా ఉంటాను అండగా. ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి లాగా మేము ఊళ్ళో నిర్మిస్తామని? మేము ఇండ్లే నిర్మిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మేము ఇండ్లు నిర్మిస్తాం, పేదలకి కాలాలు ఇస్తాం, వాళ్ళకి ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిస్తాం, అందరు కూడా సంతోషంగా ఉండేటట్లు మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాము. కానీ ప్రగల్భాలు పలకడం మా చంద్రబాబు నాయుడికి సాధ్యం కాదు. మరి నిన్ననే చూసాం, సాక్షాత్తు కేంద్రంలో ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చి అగ్రికల్చర్ మినిస్టర్ అయిన, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయిన, అక్కడ చేపట్టినటువంటి మన ప్రాజెక్ట్ ఒక చెరువు, ఎందుకంటే ఇక్కడ వింజనపాడులో కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, చెరువుని కేవలం 1,20,00,000 రూపాయలతో బాగు చేయడం ద్వారా ఈ రోజు అక్కడ ఆ గ్రామానికి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేటటువంటి విధంగా మనం వింజనపాడు చెరువును కూడా ప్రాధాన్యతలో తీసుకుంటాం. దానికి కన్వర్జెన్స్ మోడ్ లో తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీరు కూడా ముందుకు రండి. మన వింజనంపాడు చెరువు కూడా వచ్చే సంవత్సరానికల్లా ఏదైతే మనం వెంగళాయపాలెంలో నిర్మించి దేశానికి ఆదర్శమయ్యామో, ఇక్కడ కూడా దాదాపుగా మన నియోజకవర్గంలో 50 చెరువులకు తక్కువ కాకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను.